ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అపజయము
ప్రైజ్ లార్డ్. స్తుతియు మహిమయు ఘనత ప్రభావములు దేవాతి దేవుడైన యేసు ప్రభుల వారికి చెందునుగాక. అదేవిధంగా వాక్యాన్ని వినాలని ఆసక్తితో ఉన్న మీకందరికీ కూడా యేసు ప్రభుల వారు కృపాక్షేమములను సమృద్ధిగా విస్తరింపజేయునుగాక. ఆమేన్. ఈరోజు ధ్యానాంశంలో వెళ్ళక ముందుగా ఒక భక్తి గీతాన్ని నేను పాడి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పాట యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం ఏమనగా విశ్వాసులకు శ్రమలు లాభదాయకమైనటువంటి విషయాన్ని గురించి ఈ పాట రాయబడి ఉన్నది. శ్రమలలోనే నడచూచుండగా యేసునాథుడు వెంట వచ్చే, ఆయన జీవముతో నింపే, ఆయన మహిమాను ఇచ్చే. శ్రమలలోనే నడచూచుండగా యేసునాథుడు వెంట వచ్చే, ఆయన జీవముతో నింపే, ఆయన మహిమాను ఇచ్చే. మనము 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాము కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుణ్ణి ఘనపరచవలసిందిగా, మహిమపరచవలసిందిగా, కీర్తించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ పాటలో ఉన్నటువంటి సారాంశము విశ్వాసంగా ఉన్నటువంటి మనకు ఈ లోకంలో ఖచ్చితంగా కష్టాలు, నష్టాలు, శోధనలు, శ్రమలు, భయాలు, వ్యాధి బాధలు, దుఃఖాలు, వేదనలు ఇవంతా కూడా సహజమైనటువంటివి. అయినా కూడా మన దేవుడు గొప్పవాడు కాబట్టి మన దేవుడు మనకు ఎల్లవేళలా తమని హస్తముతో మనకు అభయం ఇస్తాడు కాబట్టి, తోడు నీడగా ఉంటాడు కాబట్టి మనము ధైర్యం వహించాలి. ఎటువంటి నిరుత్సాహం మనం పడకూడదు, ఏ విధంగా మనము పడకూడదు. కాబట్టి ఇటువంటి సందర్భము ఏర్పడినప్పుడు, ఈ ఆపత్కాల పరిస్థితులు ఏర్పడినప్పుడు మనము జడియకూడదు, భయపడకూడదు, అధైర్యపడకూడదు. కాబట్టి మనం ధైర్యంగా దీనికి మనము ఎదుర్కోవాలి. ఈ మామూలుగా సహజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ శ్రమలు, ఈ యొక్క శోధనలు కూడా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని వర్ధిలింపజేసేదానికే దేవుడు మనకు కలుగజేస్తున్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ఆ సమయాల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి? మనము దేవునినే మనం ఆశ్రయించాలి. దేవుడు నమ్మదగినటువంటి వారు కాబట్టి అటువంటి సందర్భంలో మనము వెంటనే దేవుని విచారణ చేయాలి. అంటే దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి మనసారా, హృదయానుసారంగా ఆయనకు మన యొక్క సమస్యలను, మన కష్టాలను, నష్టాలను, అపజయాలను వీటన్నిటిని కూడా మనము వెలిగూర్చినట్లయితే, తెలియపరిచినట్లయితే దేవుడు మనకు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. ఆ శ్రమల నుంచి, ఆ యొక్క శోధన నుంచి ఆయన తప్పించి మనకు విజయాన్ని దయచేస్తాడు అనే విషయాన్ని మనం ఈ ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి మనము అటువంటి సందర్భంలో కూడా ఎడతెగక మనము ప్రార్థన చేయవలసినటువంటి భద్రమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది చాలా భయపడి దిగులు పడి పరిశుద్ధాత్మను దూషిస్తూ, వారు రకరకాలుగా విమర్శిస్తూ వారు నెగిటివ్ థాట్స్ కలిగినటువంటి వారి భయాక్రాంతులే విశ్వాసంలో సన్నగిల్లుతుంటారు. ఆ విధంగా చేయకూడదు. మనం ఆ సందర్భంలోనే విశ్వాసంలో మనము అభివృద్ధి చెందాలి. విశ్వాస పరిమాణంలో ఏ విధంగానూ తగ్గకుండా ఇంకా అధికమైనటువంటి విశ్వాసము అసంచలుగా మనము వాటిలో మనము వర్ధిల్లాలి. సంపూర్ణ విశ్వాసం కలిగి మనం జీవించాలి. అదేవిధంగా శోధనలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? మన యొక్క పరిశుద్ధతను మనము అది కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా మనము గుర్తించుకోవాలి. అదేవిధంగా మన అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-13 వచనంలో మనము గమనించినట్లయితే ఇక్కడ
ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏ విధంగానూ భయపడవలసిన పని లేదు. దేవుడు మాట తప్పనేవాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మనకు రక్షకుడు, దేవుడు మనకు ఆశ్రయము, కోట, నీడ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులను మనం జంగకూడదు. దేవుని మనం నమ్ముకోవాలి. దేవుళ్ళు విలీనమై దేవుళ్ళకి హత్తుకునే దేవుల ఆయనలో ఏకమైనప్పుడు ఏమి అన్ని విధాలా ఆయన మనల్ని అభిషేకించాడు, వరకు ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సినటువంటి విక్టోరియస్ లైఫ్ను, పీస్ఫుల్ లైఫ్ను, ఫ్రూట్ఫుల్ లైఫ్ను ఆయన దయచేస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ తిరిగి వాక్యాన్ని మనం చదువుగా విందాము. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపడు, శ్రమపట్టడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును మనకు కలుగు చేస్తాడు. దానికి కావాల్సిన సమస్య పరిష్కారానికి కూడా ఆయన మనకు తెలివిని మనకు అనుగ్రహిస్తాడు. దైవ జ్ఞానం ప్రసాదించారు. కాబట్టి ఏ విధంగా మనం నిరుత్సాహపడదు, ధైర్యంగా శ్రమను ఎదుర్కొని జయించాలి, శోధనలు ఎదుర్కొని మనము బద్దులమై ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనము చాలా దేవుని యందు మనం భారం కలిగి మనము బద్దులమై ఉంటున్నాము. ఇప్పుడు మనము ధ్యానించవలసినటువంటి అంశాన్ని నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను. మనం ధ్యానించవలసినటువంటి అంశము కీర్తన గ్రంథములో ఉన్నటువంటి దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 3, 4, 5వ వచనంలో మనము ధ్యానిస్తాము. ఇక్కడ 3 విషయాలు మనకు క్లుప్తంగా రాయబడి ఉన్నది. 37వ అధ్యాయము 3, 4, 5. 3వ వచనంలో నమ్మిక ఉంచుము అనే విషయాన్ని మనము గమనించగలుగుతాం. ఇక్కడ దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 3వ వచనము. 3వ వచనంలో మనం చూసినట్లయితే అదేవిధంగా మన దయచేసి మీరు ఈ కీర్తనలో రెడీగా మీరు ఉన్నట్లయితే ఈ రెఫరెన్స్ నేను చదువుగా మీరు దయచేసి మీరు వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. 37వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఈ 3 ముఖ్యమైనటువంటి పదాలు, దైవ సంబంధమైన పదాల గురించి మనం ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఒకసారి చెప్తున్నాను, దయచేసి వినండి. దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 5వ వచనాన్ని గురించి మనము ఇప్పుడు ధ్యానిస్తున్నాము. ఇప్పుడు 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ నమ్మిక ఉంచుము అనేది విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎవరి యందు మనము నమ్మిక ఉంచాలి? యేసులో మాత్రమే నమ్మిక ఉంచాలి. యేసును మాత్రమే మనం నమ్మాలి. యేసు యందు మనము విశ్వాసం ఉంచాలి. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. తర్వాత 2వది చూసినట్లయితే సంతోషించుము. ఎవరి యందు మనం సంతోషించాలంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ దేవుని యందే మనం సంతోషించాలి. ఆ యేసులోనే మనం సంతోషించాలి, మనము ఆనందించాలి అనే విషయం తెలుసుకోవాలి. తర్వాత అప్పగించుట అంటే మనం కంప్లీట్గా మన శరీర ప్రాణాత్మలను సజీవ యాగంగా దేవుడికి మనము సమర్పించుకోవాలి. అది మనలో ఆయనలో మనం ఏకమై జీవించాలి. అప్పుడే మనం అన్ని విధాలా ఫలించగలుగుతాము. దేవుని యొక్క ఇష్టం మేరకే మనము దేవుని యొక్క సహచరులుగా, దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క అనుచరులుగా, విశ్వాసులుగా మనము జీవించగలుగుతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. మామూలుగా గమనించేమంటే యేసు ప్రభువును ఎవరైతే అంగీకరించారో, అంటే యేసు ప్రభువును ఎవరైతే అంగీకరించారో, అంటే ఎవరైతే విశ్వసించారో, అనగా యేసు ప్రభు, యేసే దేవుడు ప్రభు అని ఎవరెందు హృదయంలో విశ్వసించి రక్షణ పొందారో వారి యొక్క జీవితాల్లో అప్పుడప్పుడు అనుకూల పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు మామూలుగా మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. అంటే మనకు అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అదే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఫెయిల్యూర్స్, నిందలు మన మీద మోపినప్పుడు, అనవసరంగా నిందలు మోపినప్పుడు, దుఃఖ సమయాల్లో అప్పుడు మనము చేయవలసిన పని ఏమి, మనము చేయవలసిన ఎటువంటి విషయాల్లో మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని మనము అప్రోచ్ కావాలి అనేటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము 3 పనులను తప్పకుండా మనము చేయాలి. ఆ 3 పనులే ఇంతకుముందు ముందు మనము తెలియపరిచాము. ఏమి? యేసులో నమ్మిక ఉంచు, యేసులోనే ఆల్వేస్ సంతోషించు, తర్వాత
యేసుకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించి ఆనందంగా నీవు జీవించాలి అనేటువంటి విషయం. యేసులో నమ్మిక ఉంచున్నది మొట్టమొదట పదము, దాని గురించి ఇప్పుడు మొట్టమొదటి ధ్యానిస్తాము. ఈ లోకంలో ప్రజలు ఏమి వ్యర్థమైనటువంటి వాటిని నమ్మకిస్తుంటారు. వ్యర్థమైనటువంటి వాటి అంటే ప్రకృతిని, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు వారిని యేసు ప్రభువును మరిచిపోయి వారి సృష్టిని వ్యర్థముగా వారు పూజిస్తూ ఉంటారు. మనుషులను కూడా మన మనుషులను కూడా దైవికంగా భావించి వారిని పూజిస్తూ ఉంటారు. అట్లా వారి యొక్క జీవితాలను వారు ఆ విధంగా వారు వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. మనము మామూలుగా దేవుని యొక్క విశ్వాసులుగా సువార్త ప్రకటించే సమయంలో యేసు ప్రభువును నమ్మండి, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, రక్షకుడు, మీకు తోడు నీడగా ఉండి నిత్య జీవితాన్ని మీకు ప్రసాదిస్తాడు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? మామూలుగా సాధారణంగా మేము నమ్మము, ఆయన అమెరికా దేవుడు అని మామూలుగా మనకు కొన్ని ఆటంకాలు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వాడినటువంటి వాళ్ళు మనము ఎడ్యుకేట్ చేయాలి. అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు అని వాళ్ళని మనం ధైర్యపరచాలి. కాబట్టి మనము దేవుని గురించి మనం ఇతరులకు అన్యులకు బోధ చేసినప్పుడు వారు ఆయన అమెరికా దేవుడు, మా దేవుడు కాదు అని అంటారు మామూలుగా. అటువంటి సందర్భంలో మనం తగినటువంటి మంచి రీతిలో ఉపమానం రీతిగా వారిని నచ్చజెప్పాలి. వారి యొక్క వెల్ఫేర్ గురించి, యోగ క్షేమం గురించి మంచిగా ఆశించి మంచి మాటలతో వారిని గౌరవిస్తూ మన రక్షణ మార్గంలోకి వారిని మనము నడిపించాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి నమ్మిక ఉంచు ప్రభువులో విశ్వాసం ఉంచుము, మీరు ప్రభువు ముందు. తర్వాత ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి ఎడల దేవుని యొక్క కృప విస్తారంగా ఉండును అనే దావీదు కీర్తన 32:10 మనం గ్రహించినట్లయితే వారి మీద దేవుని యొక్క కృప విస్తారంగా ఉంటుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం కృప చేత మనం నింపబడాలి. మనం ఏ విధంగా మనం తెలివి చేత మనం రక్షించబడ్డామా? విశ్వాసం చేత రక్షించుకున్నాం. విశ్వాసం ఉన్నాను, తెలివి మన పాప క్షమాపణ అనుకున్నా కూడా దేవుడు కృప చాలా ప్రాముఖ్యమైనటువంటి కృప ఉంటేనే రక్షణ మనకు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క కృప చాలా అవసరము. ఆ కృప ఉండాలంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి, దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. అప్పుడే కృప ఎంబడి కృప మనకు వస్తుంది, మహిమ ఎంబడి మహిమ, అదేవిధంగా జయం వెంబడి జయం మనకు సంతృప్తిమవుతుందనే విషయం మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే భక్తుడు యిర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ విషయంగా రాయబడింది. ఏమని? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా, కోటగా, నీడగా ఆయన ఉంటాడు అనే విషయం మనము ఈ విధంగా గ్రహించగలుగుతాడు. తర్వాత ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వారు నీటి కాలువల యోరను నాటబడిన బహుగా ఫలించు చెట్టు వలె వారు ఉంటారు అనేటువంటి విషయం. ఆ నీటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు ఎటువంటి ప్రతికూల వాతావరణం సంభవించినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ వాటిని జయిస్తూ అకాలంలో కూడా అది సమృద్ధిగా అది ఫలిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం. కాబట్టి అదే విధముగా మనము కూడా ఎప్పుడైతే యేసులో విశ్వాసంగా బలంలో ఉంటామో, బలమైన విశ్వాసము కలిగి ఉంటామో, యేసులో మనం ఏకమై మనం జీవిస్తామో, బహుగా ఫలిస్తూ మనం ఉంటామో, అటువంటి ఇవి సాధారణమైనటువంటి కష్టాలు నష్టాలను అతి సులభంగా వీటిని జయిస్తూ ముందుకు మనము విక్టోరియస్ క్రిస్టియన్గా, పీస్ఫుల్ క్రిస్టియన్స్గా మనము జీవించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈ ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కీర్తన 40వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ అంటాడు ఏమని? నాశనకరమైన గుంట నుండి, చీకటిగల ఊబిలో నుండి దేవుడు కాపాడినటువంటి. కాబట్టి ఇక్కడ నాశనకరమైన గుంట అంటే పాపపు గుంట, వివిధ రకమైన అతిక్రమాలు, అన్యాయాలు చేసినప్పుడు మనము తర్వాత ఈ యొక్క అన్యాయస్తుల నుంచి, దుష్టుల నుంచి, దుర్మార్గుల నుంచి కాపాడేవాడు ఎవరంటే నాకు దేవుడే. మనం దేవుని నమ్మకంగా మనం నమ్మినట్లయితే, విశ్వాసం కలిగి జీవించినట్లయితే అన్ని విధాలు ఆయన మనకు కాపాడుతాడు. జిగటగల ఊపిలో ఉండి కాపాడుతాడు. తర్వాత ఈ నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆయన మనల్ని కాపాడి రక్షిస్తాడు అనేటువంటి విషయము తద్వారా మనము తెలుసుకోగలం. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము 20-24లో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం తీసుకుంటే, ఒక తండ్రి
తన కుమారుడు అంటే దయ్యము చెవిటి దయ్యం పట్టినటువంటి తన కుమారుడిని తీసుకుని వచ్చి యేసు ప్రభువుల వారికి మీ శిష్యుల దగ్గర నేను తీసుకెళ్ళాను, వాళ్ళు ప్రార్థన చేశారు కానీ బాగాలేదు, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు యేసు ప్రభువుల వారి శిష్యులు పిలిచి మీరు అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే నువ్వు అవిశ్వాసంతో మీరు ప్రేయర్ చేశారు కాబట్టి మీరు ఆ యొక్క దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేకపోయారు, కాబట్టి విశ్వాసం కలిగి మీరు జీవించండి అని మళ్ళీ యేసు ప్రభు ఆ యొక్క దయాన్ని గద్దించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అంటే మనకు సంపూర్ణమైన విశ్వాసం అనేటువంటిది ఉండాలి. 30 60 100 100 ఫలించడం కాదు ఇంపార్టెంట్, విశ్వాస పరిమాణం కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాస పరిమాణంలో మనము నిజమైనటువంటి దృఢమైనటువంటి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో బలమైనటువంటి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో మనం జీవించాలనేటువంటి విషయాన్ని మనము ఈ ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా నెక్స్ట్ చేసినట్లయితే యేసులో సంతోషించు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే రీజాయిస్ ఇన్ ఆల్వేస్ లార్డ్ జీసస్ ఓన్లీ. ఆత్మీయంగా నువ్వు సంతోషించు, నువ్వు ఆత్మీయంగానే నువ్వు ఆనందించు. ఇది దావీదు రాసిన 37వ కీర్తన 4వ అధ్యాయంలో మనము ఈ విషయాలు రాయబడింది. అంటే ఎప్పుడు కానీ మనము బీ స్మైలిష్, బీ నాట్ స్టైలిష్. అంటే ఎప్పుడు కూడా మనం చిరునవ్వుతో ఉండాలంటే, బికాస్ దేవుడి పిల్లలు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చిరునవ్వుతోనే అందరినీ ఎదుర్కోవాలి, అందరినీ పలకరించాలి అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ఎందుకంటే నవ్వు కూడా మనకు మామూలుగా హెల్త్ పాయింట్లో చూసినట్లయితే ఫిజికల్గా అది చాలా శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము స్మైలిష్గానే మనం ఉండాలి, కానీ స్టైల్గా మనం ఉండకూడదు. దేవుని విశ్వాసులు, దేవుని పిల్లలు అన్ని విషయంలో, చూపుల విషయంలో, వస్త్రధారణలో కూడా స్టైలిష్గా అనేది ఉండకూడదు. ఎంత ఉండాలో అంతవరకే మనము ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనము ఈ విధంగా మనము గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆల్వేస్ వి మస్ట్ రిజాయిస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అదంత మాత్రమే కాకుండా చూడండి, ఇంకోటి మన రోమా చెరసాలలో ఆ పోస్టులు ఎవరు పౌలు శీలులు బంధించినప్పుడు వారు ప్రార్థనలతో సంగీతములతో అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా బంధించినప్పుడు వారు దుఃఖంగా విచారకరంగా ఉండకుండా వారు సంతోష సమాధానాలతో దేవుని కీర్తించాడు, దేవుని బలపరిచారు, దేవుని ఘనపరిచారు. వాళ్ళు ఆ సందర్భంలో కూడా దేవుడు అద్భుత కార్యము చేశాడు. కాబట్టి అటువంటి సందర్భంలోనే మనం కూడా ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా నిరుత్సాహపడకుండా, విశ్వాసంలో సడలకుండా మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా స్తుతి ఆరాధన చేసుకుంటూ, దేవుని వాక్యం చదువుతూ, దాన్ని నమ్ముతూ మనం ఉన్నట్లయితే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సినటువంటి మెండైన దీవెనలు చాలా ఇంపార్టెంట్. అది మనకు మెండైన దీవెనలు కనుగొనిస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 మరలా చెబుతున్నాను, ఎల్లప్పుడూ సంతోషించండి అనేటువంటి విధం చాలా ఇంపార్టెంట్. అది ఎల్లప్పుడూ మనము సంతోషంగా మనం ఉండాలి, మనం సమాధానంతో మనము ఉండాలి అనేటువంటి విషయము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అది సహజమైనటువంటి విషయమే. ఎందుకంటే ఆత్మీయ యాత్ర మనం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయండి. ఇప్పుడు విమానం ముందు చూడండి, విమానం బయలుదేరికే ముందుగా అది ఎన్నో తుఫాను వంటి పెద్ద ఆ గాలు కూడా అది ఎదుర్కొంటూ అది జయించుతూ ముందుకు అది వెళుతూ ధైర్యంగా అది వెళుతుంది. కాబట్టి అదేవిధంగా మనం ధైర్యంగా మనము ముందుకు వెళ్ళాలి. మామూలుగా ఒక సామెత కూడా ఉంది, సంతోషమే సగం బలం అని కూడా ఉంది. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే నా శక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చి నందున. ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా, నేడే యేసు యుద్ధకు రమ్ము. కాబట్టి యేసులో సంతోషించాలంటే మనం యేసు యుద్ధకు రావాలి, యేసు సులువు యుద్ధకు రావాలి. మన పాప క్షమాపణలు అంతా కూడా, మన పాపాలు, అతిక్రమాలు, అన్యాయాలు వీటన్నింటినీ కూడా మనము
ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, ఎల్లవెళ్ళ మనకు తోడుగా నీడగా ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవద్దు. చివరిగా మనం గ్రహించినట్లయితే ఇక్కడ చివరిగా అంటే మామూలుగా దావీదు కీర్తన 37వ అధ్యాయము 5వ వచనములో మనకు ఈ విధంగా మనము రాయబడింది, అప్పగించుకోవాలి. కాబట్టి మనం మన జీవితాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారికే అప్పగించుకుంటారు. అంటే మన లివింగ్ సాక్రిఫైస్ చేయాలి. మన జీవితాన్ని అంతా అంటే మన శరీర ప్రాణ ఆత్మలు అన్నింటిని కూడా మనం యేసు ప్రభుల వారికే మనం అప్పగించాలి. అంటే మన శరీర అవయములు అన్నింటినీ చూడండి. అంటే శరీర అవయములు అంటే ఏంటి? కన్ను, మనము చెవి, మామూలుగా మన జ్ఞానేంద్రియములు, నాలుక, ఇవన్నీ కూడా చాలా దేవుని పరిచయకి ఇవి వాడాలి. చేతులు, కాళ్ళు ఇవంతా ఏది దేవుని పరిచయకి ఇవి వాడబడాలి. కానీ ఆ పాప కార్యాలకు ఇది ఎటువంటి విధంగా ఈ యొక్క మన శరీరాలు, మన పాదాలు కానీ, మన చేతులు కానీ, మన కళ్ళు కానీ మనం వాడకూడదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ ప్రతి శరీర అవయవం కూడా దేవుని పరిచయకి మనము వాడాలనే విషయము మనం తెలుసుకోవాలంటే యేసులో ఏకాత్మగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటారు. అంటే తీగలు సపరేట్గా ఉండడానికి వీలు లేదు, సపరేట్గా ఉంటుంది, ఫలించబోయేది ఉపయోగం నిరతంగా అవుతాయి. ముత్తువుతో అవి సమానము. కాబట్టి ఎప్పుడైతే యేసు అనేటువంటి ద్రాక్షవల్లిలో తీగలైనటువంటి మనం ఎప్పుడు కూడా ఏకాత్మగా ఉండాలి, కలిసిపోవాలి, వారిని హత్తుకొని మనము ఉండాలి. అప్పుడే మనము సమృద్ధిగా మనము ఫలిస్తామనేటువంటి విషయము ఈ ద్వారా మనము ఈ సందర్భంగా మనము తెలుసుకోగలుగుతాము. కాబట్టి పనికిరాని మనము అంటే తృణీకరింపబడేటువంటి మనము అయోగ్యమైనటువంటి మనలను దుష్టులైనటువంటి మనలను ఘోర పాపులైనటువంటి మనలను దేవుడు దయచేత కనికరించి ఆయన రక్షించి ఒక విలువైనటువంటి పాత్రగా దేవుడు మనల్ని తయారు చేశాడు. అంటే సువార్తకు విలువైనటువంటి బంగారు పాత్రలుగా దేవుడు మనల్ని వినియోగించుకుంటాడు. కాబట్టి మనము కంప్లీట్గా ఎవరికి హత్తుకొని ఉండాలి, ఎవరికి మనం అప్పగించాలి మన జీవితాన్ని? దేవునికి హస్తాల్లో పెట్టాలి, దేవుల్లో మనం లీనమైపోవాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించినట్లయితే ఆయన మనల్ని విలువైనటువంటి బంగారు పాత్రలుగా అంటే సమాజం మనల్ని గణపరచువారుగా, గౌరవించేవారుగా, కీర్తించేవారుగా, అటువంటి మంచి స్థాయి, గొప్ప స్థాయికి దేవుడు మనల్ని హెచ్చించి దేవుడు మనకు అతని పరిచయం కూడా మనకు వాడుకుంటున్నటువంటి సత్యాన్ని మనం ఈ ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. చివరిగా మనం గమనించినట్లయితే జిగట మట్టి కుమ్మరి యొక్క సంభాషణ ఒకటి ఇక్కడ నేను అదే పనిగా మీకు వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. జిగట మట్టి అంటే ఇక్కడ యాక్చువల్గా ఘోర పాపి ఇసుకుంటూ సాదృశ్యం, జిగటి మట్టికి సాదృశ్యము, యేసుప్రభువుల వారు కుమ్మరికి అది సాదృశ్యం అటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ అధ్యాయము 18 అధ్యాయము 4 నుంచి 6 వచనం గమనించినట్లయితే ఈ యేసుప్రభువుల వారి దేవుడే మన ఇర్మియా ప్రవక్తతో నువ్వు ముందు కుమ్మరి దగ్గరికి వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేయండి, అక్కడ నువ్వు ఏం చేయవలసి నేను చెప్తాను, ఆయన ఏ విధంగా ఆ యొక్క పనికిరానటువంటి విలువలేనటువంటి ఆ యొక్క మట్టితో విలువైన పాత్రను ఏ విధంగా తయారు చేస్తానటువంటి గమనించు. కాబట్టి నా చేత కాదా, నేను కూడా అంతే, నాకు అప్పగించినట్లయితే వారి యొక్క పాప జీవితాన్ని, వారి యొక్క పాప హృదయాన్ని నేను మారుస్తాను, ఆ పాప హృదయాన్ని నేను పరిశుద్ధమైనటువంటి విధంగా నేను మారుస్తాను ఎప్పుడైతే ఆ యొక్క జీవితాలకు నాకు మీరు సమర్పించుకున్నట్లయితే అనేటువంటి విషయాన్ని తెలియపరచ ఈ సందర్భంగా మనకు ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి బంకమట్టి అంటే మామూలుగా బంకమట్టి కుమ్మరి సంభాషణ ఒక 2 మాటలు కూడా మీకు వివరించాలను. కుమ్మరి మామూలుగా ఈ బంకమట్టి అంటే ఘోర పాపైనటువంటి వాడు ఈ ఈ యొక్క ఈ కుమ్మరి అన్నతో ఈ విధంగా సంభాషిస్తున్నాడు. కుమ్మరి అన్న, నేను ఇన్నాళ్ళు భూమి మీద విలువలేని వానిగా, అసహ్యమైన వానిగా, పనికిరాని దానిగా నేను ఉన్నాను కదా, నన్ను నువ్వు నాణ్యమైనటువంటి ఒక అందమైనటువంటి విలువైనటువంటి పాత్రగా నన్ను నువ్వు తయారు చేసినావు, నీకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. అయినా నన్ను నీవు ఎంతో కష్టపెట్టినావు, పరిస్థితులు అనగా నన్ను కాలితో ఉతకావు, తర్వాత నన్ను బావుగా పిండావు, ఎండబెట్టావు, బావుగా కాల్చావు, అయినా కూడా నన్ను ఒక ఉపయోగమైనటువంటి మీ యొక్క పరిచారకుగా నన్ను అంటే ఒక అందమైన పాత్రగా దానికి పెయింట్ వేసి అందంగా నన్ను తయారు చేసినకు నాకు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నానని ఆ యొక్క బంకమట్టి ఆ యొక్క కుమ్మరితో సంభాషించిందంట. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి,
తిరస్కరించబడిన అంటే సమాజం నుంచి మనం తిరస్కరించబడినాము కదా, సమాజం నుంచి మనం వెలివేయబడినాము కదా, సమాజంలో విలువలేనటువంటి వారం కదా, మన మట్టి ధూళితో సమానము కదా. అటువంటి మనల్ని దేవుడు మొట్టమొదటిగా ప్రేమించి వారి దగ్గర తీసి రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించి తన సొత్తుగా ఆయన తన సామర్థ్యంగా తన యొక్క సొత్తుగా చేసుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి మనం ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఈ వాక్యమును దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సత్యసంపూర్ణ యేసయ్య దేవానైనా ఇప్పుడు మీరు మాకు మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నా ద్వారా పలికించిన ఈ యొక్క మాటలను దేవానైనా ప్రతి ఒక్కరి హృదయములో స్పందించులాగున పనిచేయలాగున ఏర్పాటు అనుగ్రహించవలసిందిగా మనం పెట్టుకుంటున్నాం. ఎంతోమంది ఇంకా మేము ఎరగనటువంటి వారు ఉన్నారు దేవానైనా, పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి దేవానైనా ఆత్మీయ విశ్వాసులుగా ఇంకా ఎదగలేక ఉంటున్నారు చాలామంది. వారి మీద దయ ఉంచండి దేవా. వారి అందరికీ మీరు కావాల్సినటువంటి మీకు ఆయుర ఆరోగ్యములు మీకు అనుగ్రహించిన దైవ జ్ఞానం చేత వారిని నింపండి. వారికి మంచి ఆత్మీయ జీవితాన్ని ఫలింప చేయవలసిందిగా మీ పాదాలు పట్టుకోండి. ఈ వాక్యం వినటం ద్వారా ప్రతి ఒక్కరూ దేవానైనా మీ యందు ఎక్కువ నమ్మిక ఉంచులాగున, మీలోనే ఎల్లప్పుడూ సంతోషించులాగున వారి జీవితాలన్నీ కూడా సమర్పించుకొని హత్తుకొని మీ చిత్తంకు లోబడే దేవానైనా, మీ చిత్తంకు లోబడే వారు వారి యొక్క జీవితాలను జీవించులాగా ఎటువంటి పరిస్థితుల్లోనూ శరీరానికి లొంగిపోకుండా, శరీర దాసులకు కాకుండా దేవానైనా జీవించుకోకుండా మీ మహిమార్థం వారి యొక్క ఆత్మీయ జీవితాలను బలమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించగలిగే భాగ్యం అనుగ్రహించుకుని నానా విధములైనటువంటి వ్యాధుల్లో, బాధల్లో, కష్టాలు, నష్టాలు ఉన్నటువంటి వాటి నుంచి విడుదల చేసి వారికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించుకొని యేసు నామమున వేడుకుంటున్నాను దేవా. ఆమేన్.